మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఈ నేమ్ విషయంలో మన హరీష్ రావు గారు, పాల్వాయి హరీష్ గారు చెప్పినట్టు వైటీడీఏ అనేది ఆ షార్ట్ ఫామ్ ఎట్లా వచ్చిందో మరి అంత ముందుకు యాదగిరి గుట్ట టెంపుల్ దేవస్థానమా మరి ఏ విధంగా వచ్చిందో, కానీ ప్రభుత్వానికి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, కొండ సురేఖ గారికి నేను టెంపుల్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొత్తగా మనం ఒక కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాం. అట్లా యాదగిరి గుట్ట దేవస్థానం అంటే వైజీడి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అధ్యక్ష. నేను అధికారులతో కూడా మాట్లాడినా, వాళ్ళ మనసులలో కూడా అదే ఉంది. వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము ఎక్కువ షార్ట్ లేకుండా అది రిపీట్ కాకుండా టెంపుల్ వైటీడీ అనేది డెవలప్మెంట్ అథారిటీ అనేది హెచ్ఎండి అనేది అదంతా అప్పుడు ముందు పుచ్చుట. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, కమిటీ అయిపోయింది. మనము ఒక వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము. ఎస్, ఎందుకంటే మొదటి నుంచి కూడా అధ్యక్ష నా నియోజకవర్గం కూడా చౌటుప్పల మండలం నారాయణపూర్ దాదాపు 50% కాన్స్టిట్యున్సీ యాదాద్రి జిల్లాలోనే ఉంది. మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి, మా కుటుంబ సభ్యులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద మేము యాదగిరిగుట్టకు పోతుంటివి. చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద యాదగిరిగుట్ట టెంపుల్కి పోయేటోళ్ళం. ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనేటోళ్ళం అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యన గుట్టకు పోయినప్పుడు అందరి కోరిక మేరకు యాదాద్రి అనే పేరు మార్చి మళ్ళీ యాదగిరిగుట్ట పెట్టడం అనేది కూడా మంచి పరిణామం. అందరూ కూడా దాన్ని ఆనందం, సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు వాడుక భాషతో పాటు ఆ ప్రాంతం యొక్క మొత్తం ప్రజలు యాదగిరి గుట్టగానే వాళ్ళు గుర్తుపడతారు. యాదాద్రి అనేసరికి కొంచెం మళ్ళీ అయింది కాబట్టి యాదగిరి గుట్టగానే మళ్ళీ పెట్టినరు. అట్లే యాదగిరిగుట్ట దేవస్థానం వైవిడి చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్తుండ్రు, మీరు ఒకరు కూడా మాట్లాడతలేరు, మెచ్చుకుంటలేరు, అది ఇది అని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మెచ్చుకునే అంశాలు ఇవ్వగలేవు, కానీ ఇది ఒక్కటి మాత్రం కేసీఆర్ గారిని అభినందించొద్దు. ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసినా ఏం చేసిండో ఏం తెలియదు, కానీ ప్రజాధనంతో ఏం ఖర్చు పెట్టినా, గుడి కట్టినా, ప్రాజెక్టు కట్టినా ప్రజాధనంతో కట్టిందే. ఒక్క నిమిషం ఒక చెప్తా, మేము ఎందుకు కట్టలే అంటే ఈ యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే అది. కానీ ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం తిరుపతికి ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి అది మీరు వచ్చిండ్రు, మీరు కట్టిండ్రు. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము కట్టేవాళ్ళం. దాంట్లో ఏముంది? అందులో మీరు ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చేం కట్టలే. ఆ 2000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిండ్రు. కానీ కట్టడం గొప్ప విషయమే. కాకపోతే ఇది కూలిపోలే, మిగతా కూలిపోయినాయి, లక్షల కోట్లు పెట్టినాయి. ఆ దేవుడు తండ్రి కాబట్టి 2000 కోట్లు కట్టిండ్రు. మంచిదే నేను చెప్తున్నా. ఇక్కడ లేదు ఇక్కడ ఏనండి డిస్టర్బెన్స్. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఎందుకంటే మీరు కూడా మనం మంచి పని చేస్తే దాన్ని కూడా అభినందించండి. పొద్దున్న లేస్తే ఫైటింగ్ మోడ్లోకి వచ్చి రోజు ఫైటింగ్ చేయకండి. ఎవరైనా థ్యాంక్ యూ. కానీ ఒకటే అధ్యక్ష, ఇంకోటి, గుడి ప్రారంభోత్సవం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా. గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి ప్రారంభోత్సవం చేసి, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా,
ప్రోటోకాల్ ప్రజాస్వామ్యం ప్రజాయుద్ధం సమ్ముతోటి కట్టిన గుడి మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. లేదు నేను ఎమ్మెల్యే నాకు లేదు. ఏంటంటే అధ్యక్ష ఒక మాట, హరీష్ రావు గారు మీకు కోపం రావద్దు, కానీ ఆనాటి మీ పరిపాలన రాచరిక పాలన, రాజుల పాలన, ఆ విధంగా మీరు చేసింది, ఆ మాట మీరు ఒప్పుకోవాలి. ఆ విధంగా నేనేం బాధపడ్డా, అరే మా నియోజకవర్గం చిన్నప్పటి నుంచి గుడిపోయేది, నా మున్గోడు నియోజకవర్గం ఉన్న దాంట్లో కనీసం నాకు ఇన్విటేషన్ రాలేదు. అంత పెద్ద ఆ ప్రారంభోత్సవం కూడా అధ్యక్ష, ప్రారంభోత్సవం కూడా నాకు తెలిసినంత వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ఎంతోమంది గురువులని అవసరమైతే ప్రధానమంత్రి మొత్తం తీసుకొచ్చి చేయాల్సిన పని ఆ విధమైన గుడి. కానీ మరి ఎందుకు చేసిండో తొందర మళ్ళీ రావనుకున్నారో ఏమనుకున్నారో టక చేసేసిండ్రు. అది నేనే షాక్ అయినా, అంత పెద్ద గుడి కట్టిండ్రు, అది ఇట్లా చేసి ఇంత సింపుల్గా హడావుడిగా ఎందుకు చేసిండ్రు ఈ ప్రారంభోత్సవం? మేము అనుకున్నాం చిన్నజీఆర్ స్వామి గారిని పిలిచి పెద్ద ఎత్తున, అప్పుడేదో ఆయనతో కొంచెం భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చి ఆయన పక్కన పెట్టేసిండ్రు. అరే అయిపోయింది కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. అయిపోయింది నాది అయిపోయినాక ఇవ్వండి. అధ్యక్ష ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి మా సోదరుడు కుమ్మం అనిలరెడ్డి గారు శాసనసభ్యులు చెప్పిండ్రు, ఐలయ్య గారు చెప్పిండ్రు, ఇది ఎంతోమంది త్యాగాల పునాదుల మీద నిర్మాణం. ఎంతమంది అంటే నాకు తెలుసు, ఐలయ్య గారు నేను కలిసి పోయినాము, ఎంతమంది పేదలు వాళ్ళ చిన్న షాపులు పెద్దగా రోడ్లు వెడల్పు చేస్తుండే ఇండ్లు షాపులు వేల మంది నిర్వాసితులు అయిపోయినారు. ఈ మాట మనం అందరం ఒప్పుకోవాలి. వేల ఎకరాలు మనం టేక్ ఓవర్ చేసినాం, తక్కువ రేట్లకు తీసుకొని ప్రభుత్వం, కానీ బ్రహ్మాండంగా చేసినాం. కానీ దాంట్లో ఎంతోమంది అదైంది, ఆ బాధ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా నష్టపోయిన ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి, అదేవిధంగా పుణ్యక్షేత్రాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే రేపు ఫ్యూచర్లో నాకు తెలిసి దాదాపు హరీష్ రావు గారు అంటే 1,00,000 మంది వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మెట్రో కూడా డైరెక్ట్ గుట్టకేసినా మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది లైన్. మెట్రో ట్రైన్ సపరేట్ లైన్ కూడా గుట్టకేసిన, ఎందుకంటే ఎక్కడో లేదు, హైదరాబాద్ నానుకొని ఉంది, త్రిపుల్ ఆర్ నానుకొని ఉంటుంది. కాబట్టి ఈ గుట్టని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక టూరిజం స్పాట్ లాగా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 minute. సార్ తమరి ద్వారా ఒక 2 విషయాలు అర్థం కావాలని చెప్తున్నా సార్.